ఊరు అను పట్టణము నుండి అవతలకు రప్పించి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. ఊరు అనే ప్రాంతము నుండి ఎందుకు దేవుడు అబ్రహామును రప్పించాడు అంటే ఒక సంకల్పం ఉంది. దేవుడు ఏది చేసినా ఆ చేసిన దానిలో ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక సంకల్పము తప్పుకోకుండా ఉంటది. అసలు అబ్రహామును ఊరు అనే ప్రాంతము నుండి ఎందుకు రప్పించాడని మనం ఆలోచన చేస్తే, తెరహు అనే కుటుంబం నాహోరుకి అబ్రహాముకి తండ్రి అయిన తెరహు. వీరు జీవిత కాలంలో ప్రాముఖ్యంగా ప్రారంభంలో ఎవరిని పూజించారనంటే దేవతలను పూజించారు. అంటే గొప్ప విగ్రహారాధికులు అబ్రహాము ఆ కుటుంబ సభ్యులందరూ కూడా. అయితే విగ్రహారాధన చేస్తూ ఏం మార్చాడనంటే జీవితాన్ని మార్చాడు. ఎవరి జీవితాన్ని మార్చాడనంటే అబ్రహాము యొక్క జీవితాన్ని మార్చాడు. ఇదిగో నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా మారుస్తాను. ఈనాడు మనమైతే పుట్టుకతో క్రైస్తవులు మనం చెప్పుకోగలం, కానీ మన తాత ముత్తాతల దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా విగ్రహారాధికులే. అయితే తర్వాత దేవుని నమ్ముకున్న తర్వాత తరువాతి తరం ఏమైందని అంటే దేవునిని ఆరాధించడం మొదలుపెట్టాం. అయితే ఈనాడు దేవుడు మార్చగలిగిన సందర్భంలో మొదటిగా ఏమి మార్చగలడంటే మన జీవితాన్ని మొదటిగా దేవుడు మార్చగలడు. ముందు మన జీవితాన్ని మార్చుకోకుండా, మన పరిస్థితిని మార్చుకోకుండా, దేవుడంటే ఏంటో మనకు తెలియజేయకోకుండా ఆయన ఏ కార్యాలు కూడా మన జీవితంలో చేయడానికి ఇష్టపడని ఇక్కడ అబ్రహాము ద్వారా మనం ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. విశ్వాసం అనే ప్రయాణాన్ని చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అబ్రహాముని దేవుడు పిలుచుకున్న వెంటనే ఊరు ప్రాంతం నుండి మళ్ళీ ఎక్కడికి వచ్చాడని అంటే కనానీయులు నివసిస్తున్న ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చాడు. పౌలుని గురించి మనం ఆలోచన చేస్తే ఎలా ఉందనంటే క్రైస్తవులందరినీ భయంకరంగా హింసించేవాడుగా ఉంది. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తన స్థితి పూర్వం ఎలా ఉందని అంటే హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా ఉన్నాడు. దోషకుడుగా, హానికరుడుగా ఉన్న పౌలును దేవుడు పిలుచుకొని ఎలా మార్చాడనంటే జీవితాన్ని